ఫ్రెండ్స్, అయోధ్యలో హనుమంతుడు కనిపించాడు. మరొకసారి అయోధ్య యొక్క మహిమలు బయటపడ్డాయి. భగవంతుడైన శ్రీరాముడి యొక్క నమ్మిన బంటువు హనుమంతుడు ఎంతోమంది ప్రాణాలు కాపాడాడు. ఆ భగవంతుడైన హనుమంతుడిని స్వరూపం చూసి ఎంతోమంది ఆశ్చర్యపోయారు. ఫ్రెండ్స్, అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్టకు అన్ని సన్నాహాలు అయిపోయాయి. ఎంతోమంది భక్తులు రామ మందిరానికి విచ్చేస్తున్నారు. అయితే జనవరి 22 వరకు గుడిలోకి ఏ భక్తులకు ప్రవేశం లేదు. మరియు చాలామంది కాలినడకన మందిరానికి విచ్చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మధ్య అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడానికి జటాయు కూడా వచ్చింది. అయితే భగవంతుడైన హనుమంతుడు అయోధ్య నగరాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి ఎలా కాపాడాడో ఈరోజు నేను వివరంగా చెబుతాను. ఫ్రెండ్స్, ఈ వార్త అనేది చాలా పాతది, అయినా కానీ నిజంగా జరిగింది. ఆ రోజు కనుక హనుమంతుడు కాపాడకపోయి ఉంటే టెర్రరిస్టులు అయోధ్య నగరాన్ని నాశనం చేసేవాళ్ళు. ఆ భగవంతుడైన శ్రీరాముడి యొక్క నగరం ప్రమాదంలో ఉంటే హనుమంతుడు చూస్తూ ఉంటాడా? ఊరుకోడు కదా. ఎలాగైనా వాళ్ళ అంతు చూసే వరకు వదలడు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూసే ముందుగా మీకు కనుక శ్రీరాముడు అంటే నమ్మకం ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అయోధ్య శ్రీరాముడు పరిపాలించిన నగరం. 1992లో బార్బర్ మసీద్ పడగొట్టి అయోధ్య రామాలయాన్ని నిర్మించాలని మొదటిగా సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఉగ్రవాదులు అయోధ్య రామ మందిరాన్ని కనుక నిర్మిస్తే కూలుస్తామని బెదిరింపులు సందేశాలు పంపించారు. దీంతో నిర్మాణాన్ని ఆపాలని కొంతమంది సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్ వేశారు. దానితో రామ మందిర నిర్మాణం ఆగింది. ఆ తరువాత 2019లో సుప్రీంకోర్టు అయోధ్య నిర్మాణానికి అడ్డంకులు తీసివేయడంతో ఎంతోమంది హిందువులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. దీనికోసం భారత్ సర్కార్ స్వయంగా అయోధ్య నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 4 సంవత్సరాల తరువాత అంటే జనవరి 22, 2024లో అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైంది. అయితే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఫ్రెండ్స్, అయితే 1992 నుంచి 2020 వరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎంతోమంది రామ భక్తులు ఎన్నో ఆటంకులను ఎదుర్కొన్నారు. మరికొందరైతే వారి ప్రాణాలను కూడా కోల్పోయారు. మరియు ఎంతోమంది అయోధ్య నిర్మాణాన్ని ఆపడానికి రకరకాలుగా ప్రయత్నించారు. ముఖ్యంగా ఒకసారి ఏకంగా అయోధ్య నగరంలో బాంబులు పెట్టి పేల్చడానికి కూడా సిద్ధమయ్యారు. దీనికోసం టెర్రరిస్టులు అయోధ్య నగరంలో వేరువేరు ప్రాంతాలలో బాంబులు పెట్టి పెద్ద పెద్ద విస్ఫోటనాలు అల్లర్లు చెలరేగేలా చేయాలని ఎన్నో ప్లాన్స్ వేశారు. ఈ ప్లాన్ తెలుసుకున్న పోలీసులు భారత్ ఇంటెలిజెన్స్ విభాగం ఆందోళనకు గురయ్యారు. అయితే అలాంటి క్షణంలోని శ్రీరాముని నమ్మిన బంటు అయిన హనుమంతుడు అయోధ్యలో ఉండే ఎంతో మంది భక్తులను కాపాడాడు. అయితే ఫ్రెండ్స్, జరిగిన సంఘటనపై ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా పేరు ఇన్స్పెక్టర్ అవినాష్. 1998 సంవత్సరంలో ఉగ్రవాదులు అయోధ్యలో RDX బాంబులు పెట్టడానికి ప్లాన్ రచించారు. దీనికోసం వాళ్ళు ఒక హనుమంతుడి గుడిని ఎంచుకున్నారు. ప్రతిరోజు ఆ హనుమంతుడి గుడికి వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఒకరోజు హనుమంతుడి గుడి ముందు ఒక గుర్తు తెలియని జీపుని కొంతమంది వదిలి వెళ్ళారు. ఎవరైనా భక్తులు పెట్టి ఉంటారని పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే 4 గంటలు గడిచిన తరువాత ఆ జీప్ని ఎవరూ తీయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు ఆ జీప్ని సెర్చ్ చేయగా జీప్లో పౌడర్ లాంటి పదార్థం కనిపించింది. అయితే ఆ పౌడర్ గురించి స్పెషల్ డిపార్ట్మెంట్కు తెలియజేయడంతో ఇన్స్పెక్టర్ అవినాష్ ఆ పౌడర్ని పరిశీలించి ఇది RDX తయారు చేయడానికి ఉపయోగించే పదార్థంగా కనిపెట్టాడు. వెంటనే ఇన్స్పెక్టర్ అవినాష్ అయోధ్యలో అనేక ప్రదేశాలలో సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వాళ్ళకి వేరువేరు ప్రదేశాల్లో RDX బాంబులు పెట్టారని తెలిసింది. వెంటనే అవినాష్ ఆ బాంబును కనిపెట్టడానికి తన టీంతో పాటు వెతకడం ప్రారంభించాడు. ఇలా వెతకడం మొదలుపెట్టారో లేదో 1 గంటలోనే వేరువేరు ప్రదేశాల్లో సుమారు 8కి పైగా బాంబులను అన్వేష్ టీం కనిపెట్టారు. ఇలా అయోధ్య నగరాన్ని ఉగ్రవాదుల చేతుల నుండి రక్షించారు. అయితే మొదటిగా హనుమంతుడి గుడి చుట్టుపక్కల కూడా బాంబులు పెట్టి ఉంటారని వెతకడం మొదలుపెట్టారు. అక్కడ ఇన్స్పెక్టర్ అవినాష్కి ఎలాంటి బాంబు కనపడలేదు.
కానీ ఒక వ్యక్తి జీప్లో కూర్చొని చాలా గంటలుగా గుడిని చూస్తూ ఉండడం గమనించాడు. అవినాష్ ఆ వ్యక్తిని పట్టుకోవడంతో అతను ఒక ఉగ్రవాదని తెలిసింది. అతను ఒక ఉగ్రవాది అని తెలియడంతో అతన్ని విచారించడంతో ఆ ఉగ్రవాది ఆ గుడిలో ఒక బాంబు ఉందని చెప్పడంతో అవినాష్ తన టీంతో కలిసి ఆ గుడిలో వెతకగా ఇన్స్పెక్టర్ అవినాష్కి గుడి లోపల ఒక వాటర్ కూలర్ పైన ఒక కోతి కూర్చోవడం చూస్తాడు. ఆ కోతి చేతిలో ఒక వైర్ కూడా ఉంటుంది. అయితే ఇన్స్పెక్టర్ అవినాష్ ఆ వాటర్ కూలర్లో ఏదో ఉండి ఉంటుందని అనుమానం వచ్చింది. ఆ కోతిని అక్కడి నుంచి పక్కకు పంపించడానికి ప్రయత్నించాడు. దానికోసం కొన్ని అరటి పండ్లను కూడా దగ్గరగా విసిరేశాడు. అప్పుడు కోతి పక్కకు వెళ్ళింది. వెంటనే అవినాష్ టీం వాటర్ కూలర్ను తెరిచి చూస్తే అందులో ఒక RDX బాంబ్ టైమర్తో సెట్ చేసి ఉంటుంది. వెంటనే బాంబ్ స్క్వాడ్ బాంబుని డిఫ్యూజ్ చేయడానికి పరిశీలించగా ఆ బాంబ్ని అంతకుముందే ఎవరో డిఫ్యూజ్ చేసి ఉండడం గమనించి బాంబ్ స్క్వాడ్ అవినాష్కు ఈ బాంబ్ ఎవరో డిఫ్యూజ్ చేశారు అని చెబుతారు. కేవలం ఈ బాంబ్ వెళ్ళడానికి 3 సెకండ్ల ముందే ఈ బాంబ్ని డిఫ్యూజ్ చేశారని అవినాష్కి చెబుతారు. అవినాష్ ఆలోచించి అతను నవ్వుకొని ఆ భగవంతుడైన హనుమంతుడు కోతి రూపంలో వచ్చి ఆ బాంబ్ని డిఫ్యూజ్ చేసి ఎంతోమంది భక్తుల్ని కాపాడాడని అనుకుంటాడు. వెంటనే అవినాష్ ఆ కోతిని వెతకగా ఆ కోతి గోపురం పైకి ఎక్కి అక్కడే ఉన్న కలశాన్ని పట్టుకొని కూర్చోవడం చూసి ఆశ్చర్యపోతాడు. ఫ్రెండ్స్, ఇది నిజంగానే జరిగిన ఒక యథార్థ సంఘటన. ఇన్స్పెక్టర్ అవినాష్ అనే సినిమా ఈ ఘటన పైన తీశారు. మీరు కూడా ఆ సినిమా చూస్తే వివరంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా, భగవంతుడైన హనుమంతుడు ఎల్లప్పుడూ తన భక్తుల్ని గమనిస్తూ ఉంటాడు, అలాగే కాపాడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.